హాయ్ టు ఎవ్రీవన్. ఇప్పుడే కొంచెం బయటికి వెళ్ళి వచ్చేసి చాలా రోజులు అయింది కదా లాంగ్ వీడియో వచ్చేసని హాస్టల్లో ఇప్పుడు మేము చేసే పనులు చూపిద్దామని చెప్పి ఎవరు లేరు. నేను నగేష్ మేమిద్దరమే ఉన్నాము. అందరూ ఊరైతే వెళ్ళారు. ఇప్పుడు ఎవరు లేరని చెప్పేసి హాస్టల్లో వీడియో చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. సో ఇప్పుడే కొంచెం మిర్రర్ కూడా డర్టీగా ఉంటే కొంచెం క్లీన్ చేసుకొని వీడియోలో కొంచెం నీట్గా కనపడాలి కదా, అందుకని మొత్తం అంతా క్లీన్ చేసేసాను. ఇదైతే కంప్లీట్గా మా హాస్టల్. అటు సైడ్ కొంతమంది ర్యాక్స్ ఉంటాయి, ఇటు సైడ్ కొంతమంది ర్యాక్స్ ఉంటాయి. వీడేదో చించేస్తున్నాడు, ఇంక తర్వాత గదిలిద్దాం. అండ్ ఇదైతే డోరు, మెయిన్ ఎంట్రన్స్. సో యాక్చువల్గా బయట నుంచి తీసుకొని వద్దాం అనుకుంటున్నా, కాకపోతే హాస్టల్లో అందరూ ఉంటారని చెప్పేసి మనం కొంచెం ఇంట్రోవర్ట్ అనమాట, కొంచెం సిగ్గుపడుతుంటాం. సో అందుకని బయటికి వెళ్ళలేదు. సో ఇక్కడి నుంచి ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ డోరు హాస్టల్ రూమ్లోకి రావడానికి. అండ్ స్ట్రైట్గా చూస్తే మాకు హాస్టల్లో ప్రొవైడ్ చేసినవి వచ్చేసరికి ఒక వాల్ టేబుల్ అయితే ఇచ్చారు. ఇది నాని అన్న ల్యాప్టాప్. అన్న మొత్తం దీంట్లోనే ఎడిట్ చేస్తుంటాడు. అండ్ ఇది వచ్చేసరికి మాకు ఇచ్చిన ర్యాక్స్. అండ్ ఇక్కడ ఒక మినీ ఫ్రిడ్జ్ అయితే ఉంది. అండ్ మీకు ఒక ఫెంటాస్టిక్ థింగ్ చూపించాలి. అది అసలు నా బెడ్డా కాదా అనేది నాకే అర్థం కాదు. ఇది కంప్లీట్గా నా బెడ్ అన్నమాట. ప్రతి ఓడు రావటం వచ్చి మొత్తం నా బెడ్ మీద పడేయటం కంప్లీట్గా. అసలు చూడండి. సో వీటిలో కొన్ని నా ఉన్నాయి, కొన్ని ఈడీ కూడా ఉన్నాయి. వీడు ఎంత ఒళ్ళు బద్దకొస్తాడంటే మొత్తం తీసుకొచ్చి నా బెడ్ మీద పడేస్తాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? సో ఇదైతే ఇప్పుడే జెప్టో ఒక ఆర్డర్ పెట్టుకున్నాము. సో జెప్టో కవరు బెడ్ కింద వేసేస్తాం. సో ఏం చేస్తున్నావురా? ట్రిప్ రాసుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళొచ్చా షూట్కి ఈరోజు? వెళ్ళిపోయినా కదన్నా, హాలిడేలో షూట్ ఉంటే కంప్లీట్ చేసుకోవచ్చా? రేపేం షూట్స్ లేవా? నథింగ్ అన్న, రేపు సండే అన్న, వీక్ ఆఫ్ ఉంది. ఓకే. ఇప్పుడు మనోడైతే ఆల్రెడీ స్క్రిప్ట్ రాసి దాంట్లో కొన్ని చేంజెస్ అయితే చేసాము. వాడు ఇంకా ఆ స్క్రిప్ట్ని ఫైనలైజ్ చేసుకోవటానికి కానీ నోట్బుక్లో రాసుకుంటున్నాడు. ఇంక ఇవైతే మొత్తం మా రూమ్ వచ్చేసరికి రూమ్ మొత్తం 5 షేరు, పర్ హెడ్ 9,500. బికాస్ ఆఫ్ మేమైతే ఏసీ రూమ్ తీసుకున్నాము. సో ఏసీ రూమ్కి 5 షేర్ వచ్చేసరికి 9,500. యాక్చువల్గా 10,000, 9,500 అందరం ఒకేసారి కలిసి వచ్చామని చెప్పి 9,500. మేము మొత్తం 4 మెంబర్స్ కలిసి వచ్చామని చెప్పేసి 9,500 అయితే చేశారు. అండ్ ఇదిగోండి ఆ ఏసీ 24/7 ఆడుతూనే ఉంటుంది, దాన్ని ఆపేది ఏం లేదు. ఇంకా నేను కొంచెం ఎడిటింగ్ వర్క్ అయితే ఉంది, నాది కూడా కొంచెం స్టార్ట్ చేయాలి. కొన్ని అలాగే పెండింగ్లో పడేసాను. యాక్చువల్గా చాలా రోజుల నుంచి ఇన్ఫ్రంట్ కెమెరా వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను, బట్ కుదరలేదు. చాలా చోట్లకి వెళ్దామని చాలా ట్రై చేస్తున్నాను. కొంచెం అందరికీ సెట్ అవ్వట్లేదు టైమింగ్స్. సో కొంచెం ప్లాన్ చేసుకోవాలి. సో ఇంక ఇదైతే మాకు ఇచ్చిన మా రూమ్లో ఇచ్చిన మిర్రర్. అండ్ ఇదైతే సింక్. ఇంకా ఇదైతే రెస్ట్ రూమ్ డోర్ అనమాట. ఇంకా లోపల చూపిలేను, వాడు ఏదో కొంచెం సీరియస్ పని చేసుకుంటున్నాడు. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ టైం చెప్పాం కదా, మాకు ఎడిట్ తారా అని ఒక పేజ్ అయితే ఉంది. అక్కడ కనపడుతున్నాడు కదా, వాడు కంటెంట్ క్రియేటర్ హెడ్ అనమాట ఆ ఎడిట్ తారాకి. అంటే పెద్ద పేజ్ అని కాదు, వాడు మెయిన్గా ఆ ఛానల్కి సంబంధించి బిహైండ్ సీన్స్ కానీ అసలు షూట్కి సంబంధించిన రా ఫుటేజ్ కానీ మొత్తం వాడు క్యాప్చర్ చేస్తుంటాడు. నాని అన్న కూడా ఉంటాడు, నాని అన్న క్యాప్చర్ చేస్తాడు. అది ఇంకో పర్సన్ ఉన్నాడు ప్రసాద్ అని. లాస్ట్ టైం లైవ్లోకి ఒక పర్సన్ వచ్చాడు కదా లాస్ట్లో, వరప్రసాద్ అని. ఆ అన్న కూడా ఈ టీంలో ఒక మెంబర్ అనమాట. సో ఇదైతే కంప్లీట్గా వస్తున్నా ఒక నిమిషం. సో మామిడికి స్క్రిప్ట్లో మళ్ళీ డౌట్స్ వచ్చినాయి అంట, క్లారిఫై చేయాలి. చెప్పరా? అదే అన్న, ఇప్పుడు ఇది ఉంది స్క్రిప్ట్లో రిజల్ట్ అయితే చూసేసేయడం ఉంది. చాలా బాగుంది. సో మనోడు ఏంటంటే యాక్చువల్గా మనోడు కర్ణాటక అనమాట. కర్ణాటక నుంచి అయితే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉంటున్నారు హైదరాబాద్లో. సో మనోడు ఏంటంటే కొంచెం ఎడిటింగ్ మీద ప్యాషన్తో
బ్లాక్ బర్డ్ అకాడమీ అని జాయిన్ అయ్యాడు. బ్లాక్ బర్డ్ అకాడమీలో నాని అన్న, వరప్రసాద్ అన్న వీళ్ళందరూ పరిచయం అయ్యారు. సో అందరు కలిసి ఒక పేజ్ని స్టార్ట్ చేయాలని నాని అని స్టార్ట్ చేసిన ఎడిట్ తరాలు అందరం అయితే వర్క్ చేస్తున్నాము. సో నాకు కూడా కొంచెం ఎడిటింగ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ప్రీవియస్గా హైదరాబాద్ రాకముందే నాకు నాని అన్నకి కొంచెం పరిచయం ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాని అన్న నేను ఒకే చోట ఉండటం వల్ల నాని అన్నతో కలిసి నేను కూడా కొంచెం ఎడిటింగ్లో హెల్ప్ చేస్తుంటాను అనమాట. సో మనకైతే దీంట్లో ఎలాంటి రోల్ లేదు. ఎడిటింగ్లో ఏమన్నా ఇప్పుడు వాడు ఉన్నాడు కదా, ఎడిటింగ్లో ఏమన్నా లిటిల్ బిట్ కొన్ని డౌట్స్ ఉంటే మనం క్లారిఫై చేస్తుంటాం అనమాట. లైక్ స్క్రిప్టింగ్ కానీ, ఎందుకంటే బీటీఎస్లు తీసుకుంటాం కాబట్టి వాటికి సంబంధించి ఎడిట్ తరాలో బీటీఎస్లు యూజ్ చేసుకొని స్క్రిప్ట్ చెప్పేసి అవి అయితే పోస్టులు చేస్తుంటాం అనమాట. షూట్ చేసి ఎడిట్ చేసి మొత్తం కంప్లీట్గా ఇన్స్టాగ్రామ్లోనే వస్తాయి, యూట్యూబ్లో అసలు రావు. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇన్ని ఎడిట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ చూసుకుంటున్నాడు ఈ అసలు. కాదు, నీకు ఇచ్చిన వర్క్ ఏంటి? నేను మెసేజ్ వస్తే మెసేజ్ వరకే చూడాలా, రీల్ స్క్రోల్ చేయకూడదు. నేను కూడా కొంచెం ఎడిటింగ్ వర్క్ అయితే ఉంది. సో ఆ ఎడిటింగ్ వర్క్ అయితే చేసుకుంటాను. ఒక్క నిమిషం. సో ఇప్పుడు నేను రికార్డ్ చేసినవి మొత్తం ఈ 3 డివైజెస్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇది వచ్చేసరికి కంప్లీట్గా గేమింగ్కి అయితే యూస్ చేస్తాను. గేమింగ్కి కొన్ని ఫాస్ట్గా ఎడిట్ చేసే క్లిప్స్ వరకు దీంట్లో పెట్టేసుకుంటాను. ఇది వచ్చేసరికి క్రూషల్ X10 Pro అనమాట. ప్రైజెస్ అయితే చెప్పను, ప్రైజెస్ చెప్తే ఇంట్లో వాళ్ళు నన్ను కొడతారు. సో ప్రైజెస్ అయితే చెప్పట్లేదు. ఇది వచ్చేసరికి సామ్సంగ్ SSD అనమాట, పోర్టబుల్ SSD T5 EVO. ఇది వచ్చేసరికి కంప్లీట్గా రా ఫుటేజెస్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మొత్తం దీంట్లో ఉంటాయి. అండ్ ఇది వచ్చేసరికి వెస్ట్రన్ డిజిటల్లో 2TB HDD అనమాట. ఇది వచ్చేసరికి ఇంకా కంప్లీట్ పర్సనల్స్ మొత్తం దీంట్లో పెట్టేసుకుంటాను. యాక్చువల్గా దీంట్లో సేమ్ ఈ రెండిట్లో సేమ్ ఫుటేజెస్ ఉంటాయి. అడిషనల్గా దీంట్లో వచ్చేసరికి నేను క్యాప్చర్ చేసుకున్న వీడియోస్ అవి మొత్తం దీంట్లో ఉంటాయి అన్నమాట. ఫ్యామిలీ మాత్రం ఈ రెండిట్లో ఉంటాయి. ఇది పర్టికులర్గా ఓన్లీ ఫ్యామిలీ ఫుటేజ్ కోసం, ఎందుకంటే ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం అయితే దీంట్లో ఉంటాయి అని చెప్పేసి ఎవరన్నా ఫ్యామిలీ మెంబర్స్ ఏదన్నా ఫుటేజ్ ఎక్కియడానికి అడిగితే ఇది ఇచ్చేస్తాను అనమాట. ఇంకా దీంట్లో కాపీ అయిపోయిన తర్వాత దీంట్లోకి అయితే కాపీ చేసుకుంటాను. ఇప్పుడు మొత్తం కంప్లీట్గా నా దగ్గర ఉన్న స్టోరేజ్ వచ్చేసరికి ఇదైతే 2TB SSD, ఇది వచ్చేసరికి 4TB SSD, ఇదైతే 2TB HDD అనమాట. ఇవి నా దగ్గర ఉన్న కంప్లీట్ స్టోరేజ్ డివైజెస్. అండ్ ఇప్పుడు మీరు యూస్ చేస్తున్న ఈ కెమెరాలో వచ్చేసరికి 512 మైక్రో SD కార్డ్ అయితే ఉంది దీంట్లో. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి దాంట్లోనే రికార్డ్ అవుతుంది డైరెక్ట్గా. నేను ఇంటర్నల్గా ఏం రికార్డ్ చేయట్లేదు. సో ఇంకైతే మనం ఎడిటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. ఎట్ ప్రెజెంట్ నేను యూస్ చేస్తున్న సాఫ్ట్వేర్స్ వచ్చేసరికి ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, డావిన్సీ రిసాల్వ్. ఇవి 3 ఎందుకు యూస్ చేస్తున్నానంటే ఎడిటింగ్, యానిమేషన్, లిటిల్ బిట్ యానిమేషన్ వర్క్ వాటికి ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేస్తాను. మల్టీ క్యామ్ ఎడిటింగ్ వరకు నేను డావిన్సీ రిసాల్వ్ యూస్ చేస్తాను. డావిన్సీ రిసాల్వ్లో కూడా మళ్ళీ ప్రీమియర్ ప్రోలో లాగ్ ఫుటేజ్ వచ్చిన వరకు డావిన్సీలో కలర్ గ్రేడింగ్ అయితే చేస్తాను. ఇదైతే ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ నేను చేస్తున్న ఒక మినీ ట్రైలర్ టైప్ వీడియో అనమాట. ఎందుకంటే మా బావ మీన్స్ నా ఫ్రెండ్, మా బావ వాడైతే యూకేకి వెళ్ళాడు. సో వాడు వెళ్ళేటప్పుడు సెండ్ ఆఫ్ ఇచ్చాం కాబట్టి ఇంకా సెండ్ ఆఫ్లో తీసుకున్న కొన్ని క్లిప్స్ యూస్ చేసుకొని ట్రైలర్ కట్ చేశాను. లాంగ్ వీడియో కూడా చేయాలి, ఇంకా కొంత పార్ట్ కంప్లీట్ అయిపోయింది, రిమైనింగ్ పార్ట్ ఎడిట్ చేయాలి. సో ఇప్పుడు కాసేపు అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాను. నేను ఎడిట్ చేసేది మీకు టైం ల్యాప్స్లో చూపిస్తాను, చూసేయండి. వాడు చేసేది ఫోన్లో వాడికి కుర్చీ కావాలంట, వాల్ టేబుల్ కూడా వాడికే కావాలంట. నన్ను ఉండి అన్న నువ్వు బెడ్ మీద చేసుకో అన్న అన్నాడు. దొంగ నా కొడుకు వాడు అసలు. ఇంకేం చేస్తాం, తప్పదు, ఏదో ఒకటి వీడియో ఎడిట్ చేసుకోవాలి కదా, అభిమానం. మొత్తం కంప్లీట్గా ఇప్పుడైతే రా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్గా మనకి ఫైనల్గా 5 minutes వచ్చింది. ఇంకొన్ని క్లిప్స్ ఉన్నాయి, ఆ క్లిప్స్ అయితే ఇంకా యాడ్ చేయలేదు. యూకే వెళ్ళిన బావగారి దగ్గర నుంచి అయితే ఆ క్లిప్స్ రావాలి. అవి వస్తే ఇంకా
ఇప్పుడు ఎంతవరకు అయితే కట్ చేసి పెట్టుకున్నానో అంతవరకు ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొన్ని టెక్స్ట్‌లు అవి కొన్ని ఉన్నాయి కలర్ గ్రేడింగ్ అవి నెక్స్ట్ అనమాట. సో, రిమైనింగ్ ఫుటేజ్ కూడా వస్తే అవి యాడ్ చేసేసి ఇంక ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఎక్స్‌పోర్ట్ చేసి ఛానల్‌లో అయితే పెట్టేస్తాను. స్టే ట్యూన్ ఫర్ దిస్ వీడియో. చాలా ఎమోషనల్‌గా అయితే ఉంటది. సో, ఇంక అక్కడ మా వాడొచ్చేసరికి ఇందాక నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వటానికి ట్రై చేస్తున్నాడు. వాడికి వాయిస్ ఓవర్ ఇవ్వటం రాలా. ఇష్యూ ఏంటంటే చెప్పా కదా ఇందాక మనోడు కొంచెం అదర్ స్టేట్ నుంచి వచ్చాడనమాట. కర్ణాటక నుంచి వచ్చాడు. సో, తెలుగు రాదని కాదు, కొంచెం ప్రొనౌన్సియేషన్ పర్టికులర్‌గా స్క్రిప్ట్ ఇచ్చి ఇదే చెప్పరా అంటే చెప్పలేడు. కొంచెం కష్టం. సో, వాడు ఈ మధ్య నేర్చుకుంటున్నాడు. సో, మా వాడు కొంచెం వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నాడు. సో, నేను కాసేపు రికార్డింగ్ స్టాప్ చేయాలన్నమాట. వాడు వాయిస్ ఓవర్ ఇవ్వటం అయిపోగానే మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇదిగో ఆ యూకే పోయినోడే కాల్ మీరా అని మెసేజ్ పెడితే చెప్పరా అని మెసేజ్ చేశాడు వాడు. మళ్ళీ కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయాలి. ఎంత మాత్రం యూకే వెళ్తే ఫ్రెండ్ గాడి కాల్ లిఫ్ట్ చేయట్లా. సో ఓకేరా, మీ ఫ్రెండ్లో కూడా ఎవడన్నా అబ్రాడ్ వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కింద కమెంట్ చేసేయండి. వాడితో కాల్ మాట్లాడుకోవడానికి ఏ టైంలో వాడితో కాల్ మాట్లాడాలి అనే దానికి పైన ఇండియన్ టైం, కింద లండన్ టైం రెండు సెట్ చేసుకొని వాడితో టైం చూసుకొని మరీ మాట్లాడుతున్నాను. వాడు 2 చపాతీలు వేసుకొని నా దాంట్లో 2 చపాతీలు అడుగుతున్నాడు వాడు అసలు. అండ్ ఈరోజు వచ్చేసరికి చపాతీ గుత్తొంకాయ కర్రీ అండ్ కొంచెం అన్నం అయితే పెట్టుకున్నాను. సో ఇంక ఈరోజు నైట్కి ఫుడ్ అయితే ఇంతే. అటు ఇటు చూసిన చాలే అమ్మాయిలను చూస్తున్నావు. వాడు హాస్టల్లో కనపడ్డ అమ్మాయిలను అలా చూసుకుంటూ పోతున్నాడు ఆడు అసలు. రాను కరువు ప్రాంతం నుంచి వచ్చినాడు తయారవుతున్నాడు. సో కర్రీ బాగుంది. ఓకే, మళ్ళీ రూమ్కి వెళ్ళాక కెమెరా ఆన్ చేస్తాం. ఇద్దరం చేసి చెప్పుకుందాం. అన్నాంటిని ఈ టైప్లో సాంగ్స్ వస్తాయి కంప్లీట్ పడుతుంది బై మిస్టేక్. అసలు కాదు, వాడికి కెమెరా ఆన్లో ఉందని చేసి చెప్పుకుందాంరా అనే లోపు వాడు నవ్విలే పనిలో ఉన్నాడు అసలు. చీ, ఫుడ్ తినేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా టెర్రస్ పైన టైం స్పెండ్ చేసేసి మనం డైలీ ఫ్రూట్స్ తింటామన్నమాట. సో ఎవ్రీడే మ్యాంగో మ్యాండేటరీ. సో మ్యాంగో అయితే తినేస్తున్నాను. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీరు అందరికీ ఇదిగోండి, కొరికిందేం కాదు, పీస్ కట్ చేసింది ఇదిగోండి, కొరికింది పక్కన పెట్టాను మీ అందరికీ. ఇది మీరు ఎవరెవరికి మ్యాంగో అంటే బాగా ఇష్టమో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి. నాకైతే చిన్నప్పటి నుంచి మ్యాంగో అంటే చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తుందో మ్యాంగో తిందామని ఎదురు చూస్తుంటాను. ఎక్కడికి వెళ్ళినా మ్యాంగో మాత్రం మ్యాండేటరీ అనమాట మనకి. ఇప్పుడే చెప్పా ఒరే వీడియో రికార్డ్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ చూడకరా మొత్తం రికార్డ్ అయితే వద్దురా అంటే వాడు అసలు పట్టించుకోడు. జనాలు ఎవ్వరి మాట అండి అసలు, వాళ్ళ అన్న మాట తప్పించి ఎవరు మాట ఎండాడు. సో మనకి ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే ఇంకేం లేదు. సో ఇంతటితో అయితే క్లోజ్ చేసేసి, ఎలాగో మన రేపు వీకెండ్ కాబట్టి నైట్ కొంచెం మూవీస్ అలాంటివి ఏమన్నా చూసేసి వన్కలా పడుకోవాలి. బెస్ట్ మూవీ కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోకి. యా, మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉన్న ఒక సిరీస్ అయితే సజెస్ట్ చేయండి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఈ రెండిట్లోనే మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉన్నది ఒక సిరీస్ని అయితే సజెస్ట్ చేయండి. నెక్స్ట్ వీకెండ్ ఆ సిరీస్ అయితే చూస్తాము. సో ప్లీజ్ కమెంట్ డౌన్ మంచి యాక్షన్ సీక్వెన్స్. అండ్ యానిమీస్లో కొంచెం తక్కువ టైంలో ఫాస్ట్గా కంప్లీట్, అంటే కొంచెం తక్కువ ఎపిసోడ్స్లో ఫాస్ట్ కంప్లీట్ అయిపోయే యానిమీ ఏమన్నా ఉంటే కూడా సజెస్ట్ చేయండి. వన్ పీస్ అంట.
ఇలా ఏ ఏ ఏం చేయాలి చెప్పండి ఇన్ని వద్దన్నా సిగ్గు వస్తుంది. సిగ్గు సిగ్గు వస్తుందిరా నిన్ను ఏదో ఒక రోజు నా వ్లాగ్లో పెట్టి పరువు తీసేస్తారా నీది మాత్రం ముందే చెబుతున్నా. చేసిన గంటకి రిటర్న్ కాల్ చేస్తున్నాడు. అరే నువ్వు ఒక్క నిమిషం ఆపరా. హలో బా ఏం చేస్తున్నావు బా? వెళ్తున్నావా? అడిగిపోతున్నా. బాగా మరి ఓకే ఓకే కాదురా, నేను నీకు కాల్ మీరా అని మెసేజ్ చేస్తే నువ్వు చెప్పరా అని మెసేజ్ పెడితే నేనేం చేయాలిరా దానికి? నేను పొద్దున పనుకున్నారా అయింది. అవునరా నువ్వు పడుకున్నావురా, నేను నీకు పర్టికులర్గా కాల్ మీ అని మెసేజ్ చేశా. చెప్పేది రా పనుకొని ఒకటింటికి కార్తీక్ గాడు ఫోన్ 2-3 సార్లు చెప్తే లేచా, మాట్లాడా, మళ్ళీ పనుకున్నా. మళ్ళీ లేచి రెడీ. ఎన్నింటి లేచినారా? మొదటి 3 ఊరా 3 కాదురా 3 లేచావు, 5:30కి రిటర్న్ కాల్ చేస్తున్నావురా నువ్వు. అరే చెప్పేది రా, లేచాను ఇంకా బట్టలు కూలి బట్టలు పత్త చేసుకోలేంగా మళ్ళీ వాషింగ్ మిషన్ లేచా, వెళ్ళాను స్నానం చేశాను. నన్ను మరి అన్నం ఉంటే అది ఓవెన్ లో పెట్టుకొని చికెన్ కర్రీ ఉంటే ఓవెన్ లో పెట్టుకొని తిని రెడీ అయ్యి ఈ లోపల ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే కొంచెం పొలం మ్యాటర్ కాడ మాట్లాడదంటే ఫోన్ చేసి సాల్వ్ చేసి. అయితే యూకేలో ఉండి కూడా సెటిల్మెంట్ చేస్తున్నావు. అయితే సెటిల్మెంట్ ఉంది మరి ఇంటికాడి మన ఏది మరి ఒకటి చేస్తాడు. అది కరెక్టేలే. సరే కానీ ఏమనుకోవద్దు, ఏడన్నా మాట మాటేగా, అంతే కదా, భయపడాలి మాట అంటే ఏడన్నా. సరే కానీ యాక్చువల్గా వ్లాగ్ చేస్తున్నా, నువ్వు మాట్లాడింది మొత్తం ఇందులో రికార్డ్ చేసే. మంచిగా మాట్లాడేవాడిని అసలుతే. ఏమైంది తప్పేమన్నా మాట్లాడినవేంది? చెప్పు చెప్పు. ఇంకేంటి మరి సంగతులు? ఏముంది, యూకేలో ఉన్నావు నువ్వే పోతే పంజాబ్ అమ్మాయిని చూసుకోడు కొంచెం. అరే మరి కరువులో ఉన్నట్టున్నావు. పక్కనే రా మిల్క్ నాది దాన్ని. ఓకే ఓకే, నీది పిజ్జా ఆమెది మిల్క్ షేక్. కాదు నన్ను చేశారు, నన్ను అడిగాడు నువ్వు కంఫర్టబుల్ తీసుకోవాలా రెస్టారెంట్ మిల్క్ షేక్ అని చెప్పా. సో మా వాడైతే అంటే ఒక పార్ట్ టైంలో మిల్క్ షేక్స్ దగ్గర కొత్తగా ఒక అమ్మాయి జాయిన్ అయిందని చెప్పి మా వాడు కూడా యాక్చువల్గా మిల్క్ షేక్లో ఉండేటోడు, సారీ ఐస్ క్రీమ్స్ దగ్గర ఉండేటోడు. ఏంటంటే మొత్తం ఈ ఓవెన్లు పొయ్యిలు అయ్యేసరికి వేడు మామూలు లేదు. ఓకే ఓకే, ఒక్క నిమిషం నువ్వు లైన్లో ఉండు. ఆగా నేను అదే చదువుతున్నాను, నీదే చదువుతున్నాను. అయితే యాక్చువల్గా వీడు పార్ట్ టైం చూసుకున్నాడు అనమాట. వెళ్ళి ఐస్ క్రీమ్స్ దగ్గర ఉండేటోడు, ఐస్ క్రీమ్స్ మిల్క్ షేక్స్ దగ్గర. వాడేం మేనేజర్ ఏం చేశాడు, ఐస్ క్రీమ్స్ మిల్క్ షేక్ దగ్గర తీసేసి పిజ్జాస్ దగ్గర వేసాడు. పిజ్జాస్ ఇవి రోల్స్ వీటి దగ్గర వేసాడు. మళ్ళీ మావాడు ఏం చేశాడంటే ఐస్ క్రీమ్స్ దగ్గర మిల్క్ షేక్స్ దగ్గరికి కొత్తగా ఒక అమ్మాయి వచ్చిందని మేనేజర్తో మాట్లాడి మళ్ళీ అటు షిఫ్ట్ అయ్యాడంట. యాడికి పోయినా కరువులో ఉంటున్నాడు, యాడికి పోయినా కూడా. ఓకే మేనేజర్ అడిగారు, నువ్వు అడగలేదు అయితే. అది కరెక్టే, ఎందుకంటే అవి కూల్గా ఉంటాయి కదా అక్కడ, కూల్ ఐటమ్స్, కూలింగ్ ఐటమ్స్. కూల్ అని కాదు, కస్టమర్ సిట్టింగ్ పక్కన ఉంటది ఇష్టాలు. ఆ లోపల ఏంటంటే మొత్తం ఓవెన్లు స్టవ్లు, అది ఇంకా ఆ స్టాల్ ఓపెన్ అయిన కాంచి నల్లి పొద్దున్న 4 వరకు ఆన్ చేసి ఆ హీట్ వస్తూనే ఉంటది వేడి. ఓకే ఓకే, సరే అందుకనే ఇది అనుకో చల్లగా ఉంటది. ఈజీ చేయడం కూడా కాదు, అడ్జస్ట్ చేసి మళ్ళీ అమ్మాయిలు ఉన్నారని ఆడికే పోయావు, సాధించావు ఏదో ఒకటి. ఇంతకి నీకు కూడా కాదు, నీకు కూడా మేనేజర్ నేర్పించింది. ఓకే, అమ్మాయిల దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడు మావాడు. కుకీడో నేర్చుకోవాలి, కుకీస్ కుకీడో. ఈ 3 ఐటమ్స్ ఉంది. అంటే కొత్త స్టాల్ పెడతాడంట, నేను ఓనర్ మాట్లాడాలి నాతో. ఓకే, అది ఓకే అన్నది.
అది ఓకే అన్నాడు. దేంతో ఓకే అమ్మా కొత్త స్టాల్ దగ్గర వర్క్ చేయడానికి? అట్లా కాదు, మామూలుగా అది ఓకే అన్నాడు. ఓకే ఓకేనా అని. ఓకే అన్న. ఓకే యూ డోంట్ స్కేరీ అన్నాడు. ఓకే, నేను మా వాడితో కొంచెం సేపు మాట్లాడి మళ్ళీ వస్తా. సో ఇంక వాడితో మాట్లాడటం అయితే కంప్లీట్ అయిపోయింది. ఏంటంటే మొన్న మెయిన్ టెక్కి యూకే అయితే వెళ్ళాడు. ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ మాస్టర్స్ చేద్దామని అయితే అబ్రాడ్ వెళ్ళాడు. మన మెయిన్ టెక్లోనే జాయిన్ కూడా అయిపోయాడు. ఇప్పుడు పార్ట్ టైం కూడా వచ్చింది, పార్ట్ టైం చేసుకుంటున్నాడు. సో వాడితో ఇప్పుడు మాట్లాడింది. సో ఇంకా అదైతే ఆడు చూస్తున్నారు కదా, ఎడిటింగ్ అంటాడు. ముందు అయిపోయాడు. ఏ అన్నతో? నాని అన్నతో చాటింది చేస్తున్నా. వాడు 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 ఎలా చెబుతాడంటే, నాని అన్నతో అంటాడు. నాని అన్న ఈ పక్క నాని అన్నకి మెసేజ్ పెట్టి చాట్ మారుస్తాడు అనమాట. చాట్ మార్చి వాడి పిల్లతో చాట్ చేసుకుని మళ్ళీ ఇటు వస్తాడనమాట ఈ గ్యాప్లో. ఇంక అడిగితే ఇది చూపిస్తాడు. నాని అన్నతోనే అన్న ఇదిగో చూసుకో అన్న అంటాడు. దొంగన డాష్ వాడు అసలు, వాడిని అస్సలు నమ్మకూడదు అసలు. ఇదిగోండి నాని నాని అన్నతోనే అని చెబుతాడు. సింగిల్ 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 మెసేజ్ పెడతాడు, వెంటనే అటు వెళ్ళి అటు రిప్లై ఇచ్చి మళ్ళీ ఇటు వస్తాడు అనమాట. అలా ఉంటుంది వాడితో. ఫ్లాష్ మ్యాన్ అంటారు చూడు, ఫ్లాష్ మ్యాన్ మా వాడు. అరే తిన్నావు, అది పడేసి కడిగేయచ్చు కదా ప్లేట్. వాడు చూడు తిని బద్ధకం, ఎంత బద్ధకం అంటే వాడికి. రే కట్టేసావు దాంట్లో. సో అదైతే గైస్ నైట్ ఏమన్నా షూట్ చేస్తే యాడ్ చేస్తాను, లేదంటే ఇంక ఈ వీడియోని ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రే ప్లేట్ కడగరా, చెయ్యి తర్వాత కడదు. వన్ రికార్డ్ చేస్తున్నాను, మిర్రర్లో నుంచి చూసుకుంటున్నాడు. సో వెళ్ళొస్తా మరి, ఉంటా మరి, బాయ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నువ్వేమైనా చెబుతావారా? ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేసేయండి మరి. బాయ్.